తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. కిరణ్ రాయల్ తనను బెదిరించి కోటికి పైగా నగదు 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా రాయల్ కిరణ్ ఓ లక్ష్మి ఉన్న మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అలా లైఫ్ వీడియో చెప్పాలా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీనే వీడియో తీసి నేను మాట్లాడాలి. మాట్లాడు. వీడియో చూడదు, నన్ను చూడు. లవ్ యూ. లవ్ యూ టూ. నేను ఇంక లైఫ్ లేకపోతే విశ్వంతో మాట్లాడదు పొద్దున పొద్దున టీ చెప్పిన లాగేసుకుని వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో, అలానే మూసుకోనండి. కొత్తమేనా? ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇవన్నీ ఎలక్షన్ ముందు, ఇప్పుడు కాదు. సరే కిరణ్, అట్లే డబ్బులు ఇస్తాను సరే కిరణ్, సరే. ఎవరు నిన్ను బెదిరించట్లా. నేను డబ్బులు ఇచ్చి ఇచ్చి నా పిల్లల లైఫ్ నేను నాశనం చేసుకున్నా. నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు. నాకు అప్పించావు, నువ్వు అప్పించినావు, చెప్పించావు వచ్చినప్పుడంతా. కిరణ్ రాయల్ ఇది నీకు అప్పిస్తున్నావు, తిరిగి ఇవ్వాలి చెప్పున్నావా? చెప్పలేదు కాబట్టి దేవుడు నీకు 4 శిక్ష వేసినాడు. ఇప్పుడు కాదు శిక్ష నీకు పడతాది. చూడు, పెట్టు, తట్టుకోలేని కుటుంబం. కిరణ్ రాయల్ వేరే అమ్మాయిలతో చాట్ చేస్తున్న విషయం ఫోన్ చూస్తే తెలిసిందన్నారు లక్ష్మి. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయన చెప్పిన అబద్ధంతో కిరణ్ ఫ్రాడ్ అన్న విషయం గుర్తించానన్నారు. అప్పట్నుంచి అతనికి దూరంగా ఉంటూ తన డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు లక్ష్మి. నాకు ఎలా తెలిసింది అతని గురించి అంటే, ఆ ఫోన్ ద్వారా మా అబ్బాయిది ఐక్లౌడ్ ఇంక్లూడ్ అయిందండి. ఆ ఫోన్లో అతను ఎవరితోనో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు నాకు క్లియర్గా అందులో తెలిసింది. ఆ రోజు నేను అతన్ని అడిగానండి, ఇలా అయ్యింది ఎందుకు అని అడిగితే దానికి అతను చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. నాతో ఎన్నో మాట్లాడాడు. పైగా నన్ను ఒక అమ్మాయి బెదిరిస్తుంది, అందువల్లనే నేను ఆ అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాను అని చెప్పి ఆ అమ్మాయి గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడాడు అతను. నేను ఆ రోజుతో క్లియర్ అయ్యానండి, ఇతను చాలా ఫ్రాడ్గా ఉన్నాడు, ఇతనితో నాకు వద్దు, నా డబ్బులు నాకు వచ్చేస్తే చాలు అని చెప్పి నేను ఆ రోజు నుంచి నేను డబ్బుల కోసం ఫైట్ చేస్తూనే ఉన్నానండి.